ఇవాళ మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ లో ఎక్సైజ్ 9th A లో సెకండ్ బిట్ లో 9th ప్రాబ్లం చేస్తున్నాం. సెక్ 3x మీకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 222 అమ్మా. సెకండ్ బిట్ లో 9th ప్రాబ్లం చేస్తున్నాము. సెక్ 3x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేయమడుగుతాడు. మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ తేవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే f dash x is equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. f of x plus h అంటే ఏం లేదు, x ప్లస్ లో x ప్లస్ h యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనము f of x అనుకుంటాం. ఇచ్చిన క్వశ్చన్ ఏముంది, f of x is equal to sec 3x. f of x plus h ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమవుతుంది, sec 3x plus h. ఇప్పుడు ఇచ్చిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. f dash x is equals to లిమిట్, ముందు ఫార్ములా రాసుకున్నామా మళ్ళీ ఒకసారి మీకు ప్రాక్టీస్ అవుతుంది. లిమిట్ f of x plus h minus f of x by h. లిమిట్ h tends to 0. f of x plus h అంటే ఏముంది ఇక్కడ, sec 3 into x plus h minus f of x అంటే ఏముంది, sec 3x by h. 3ని మల్టిప్లై చేయండి మొత్తానికి. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ h tends to 0 sec 3x plus 3h minus sec 3x by h. సెకండ్ అర్థమైందమ్మా, ఇట్స్ నథింగ్ బట్ 1 by cos కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, లిమిట్ h tends to 0 1 by cos 3x plus 3h minus 1 by cos 3x by h. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం చేయండి. అప్పుడు కాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడేమో cos 3x పోతుంది, ఇక్కడ cos 3x plus 3h వెళ్ళిపోతుంది. జస్ట్ ఎల్సిఎం చేస్తున్నాం మనము. లిమిట్ h tends to 0, క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి ఫస్ట్, cos 3x minus of cos 3x plus 3h by LCM cos 3x plus 3h into cos 3x. కింద ఆల్రెడీ వచ్చింది కాబట్టి h రాసుకుంటాను. ఇది ఎలా ఉందంటే ఈ ఫార్ములా cos c మైనస్ cos d ఫార్ములా ఉంది. ఇది c అనుకోండి, దీన్ని d అనుకోండి. cos c మైనస్ cos d ఫార్ములా, cos c మైనస్ cos d ఏమవుతుందంటే -2 sin c plus d by 2 ఇంటూ sin c మైనస్ d by 2 రాసుకోవాలి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు రిటర్న్ వస్తూ ఉంటుంది. నేను మీకు ఇంకోసారి రాస్తాను, మీకు అర్థం కాదు. ఈ ఫార్ములా సపరేట్ రాస్తాను, మీకు వేరే కలర్ ఈజీగా ఉంటుంది. cos c minus cos d is equals to -2 sin c plus d by 2 ఇంటూ sin c minus d by 2. ఇది ఫార్ములా కాబట్టి సపరేట్ ఒక బాక్స్లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా బాక్స్ మెయింటైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. లిమిట్ h tends to 0 cos c minus cos d ఏమవుతుంది, -2 sin c plus d by 2 sin c minus d by 2 రాసుకుంటే -2 sin c ప్లస్ ఏముంది 3x, d ప్లస్ ఏముంది 3x plus 3h, c plus d by 2 అంటే 3x plus 3h by 2. ఇంకేముంది sin c minus d by 2, c అంటే ఏముంది 3x మైనస్ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా ఈజీగా ఉంటుంది మీకు. 3x minus 3h by 2. కింద ఏముంది మళ్ళీ ఓవరాల్గా మనకి cos 3x plus 3h into cos 3x into h ఉంది. ఇక్కడ 3x plus 3x 6x అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ అవుతుంది. అక్కడ ఏమింది మనకి, ఇక్కడ దీంట్లో ఇప్పుడు -3h by 2 ఉంటుంది. ఓకేనా, రాసుకుంటున్నాను, మీకు అర్థం కాదు, మెల్లిగా చేస్తాను. ఒక స్టెప్ ఏమవుతుంది, లిమిట్ h tends to 0 -2 sin 6x plus 3h by 2 ఇంటూ sin -3h by 2 ఉంటుంది. కింద cos 3x plus 3h ఇంటూ cos 3x ఇంటూ h అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే గమనించండి, ఇక్కడ h ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ చేయడం వల్ల ఈ ఫంక్షన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ వల్ల ఈ ఫంక్షన్ ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ h లేదు కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయము. ఇక్కడ h ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మొత్తం ఫంక్షన్ అన్డిఫైన్ అయిపోతుంది. ఓకేనా. మనకు లిమిట్ లో ఒక ఫార్ములా ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. సైన్ అనే ఫంక్షన్ ఉంటే లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ sin ప్లస్ -3h by 2 ఉంది, ఇక్కడ ఓన్లీ h ఉంది. దీని కూడా 3h by 2 చేసుకున్నా కూడా మొత్తం వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఇది మొత్తానికి మల్టిప్లికేషన్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం రాసుకుంటున్నాను అంటే మీరు లిమిట్ సపరేట్ చేసుకుంటున్నాను. లిమిట్ h tends to 0, ఇక మైనస్ ప్లస్ తెలిసిపోయింది కాబట్టి సపరేట్ రాస్తున్నాను. 2 sin 6x plus 3h by 2. జర చూడండి ఏం చేస్తున్నాను, cos 3x plus 3h. రైటింగ్ బాగోదు, ఏమనుకోకండి, కొంచెం ఈ ప్యాడ్ పైన రాయడం కష్టంగా ఉంది. లిమిట్ h tends to 0 sin 3h by 2 by h.
అంటే జస్ట్ ఈ ఫంక్షన్ ని మాత్రమే నేను సపరేట్ రాసుకున్నా, మీకు అర్థం కావాలి. ఓకేనా? హెచ్ ప్లేస్ లో నేను ఇలా 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాము. 2 sin 6x plus 3 into 0 by 2 by cos 3x plus 3 into 0 cos 3x limit h tends to 0 sin 3h by 2 into 3h by 2. ఇక్కడ కూడా 3/2 అంటే 3/2 మల్టిప్లై చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఈ మొత్తం వేళకి ఏమవుతుందంటే 1. ఎందుకు 1 అవుతుంది? వై బికాస్ వేరే కలర్తో రాసుకోండి మీకు అర్థం కావడానికి. ఫార్ములా లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ 1. ఇది ఫార్ములా కాబట్టి ఒక చిన్న బాక్స్ వేసేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది. ఈ వాల్యూ 0, ఈ వాల్యూ కూడా 0నే. మిగిలిన వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 2 sin 6x by 2 మిగిలింది పైన. కింద cos 3x మిగిలింది, ఇంకో cos 3x మిగిలింది. ఈ మొత్తం వాల్యూ ఆటోమేటిక్ ఏమవుతుంది 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి 3/2. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి చెక్ చేసుకోండి. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముందమ్మా 2 1s 2 3s అవుతుంది. అప్పుడు ఏం జరిగింది మనకి ఏం మిగిలింది చూస్తే sin 3x by cos 3x ఇంటూ cos 3x ఇంటూ 3 మిగిలింది. ఇక్కడ sin x by cos x అంటే tan రాసుకోవచ్చు, 1 by cos x అంటే sec x రాసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఏం రాయొచ్చు డైరెక్ట్ నేను tan 3x ఇంటూ sec 3x, ఈ 3ని ముందు రాసుకుంటున్నాను. ఆన్సర్ ఏమవుతుంది 3 tan 3x sec 3x. ఇది సింప్లిఫికేషన్ ఆఫ్ sec 3x. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రాబ్లం.